దమ్మా ఫు! ఒక సిగరెట్కి డబ్బులు లేనోడివి నీకెందుకు అంత పెద్ద పర్సనల్ లేవురా. కిడ్నీ అమ్మారా? సిగరెట్కి రూపాయి లేనోడివి నీకు ఎందుకురా 2 కిడ్నీలు? ఒక కిడ్నీ తెచ్చుకోవచ్చు కదా హ్యాపీగా. నేను చెప్పినవన్నీ 100 గ్రాముల చొప్పున కట్టారా? దూరం ఎందుకు కిలో తీసుకెళ్తే సాయంత్రం నేను ఇంటికి వస్తాను కదా. సచ్చినోడా, తోలు తీస్తాను. అంటే వెళ్ళిపోయిందిరా. అంత మోసకంటే ఎవరైనా లవ్ చేయొచ్చుగా. అరే జుట్టుపోలిగా, లవ్ అనేది గజ్జి లాంటిదిరా. గోకొట్టినప్పుడు సమ్మగా ఉంటది, గోక్కున్న తర్వాత తెలుస్తుంది. కింద నుంచి పై దాకా పాకేస్తుంది. ఇదిగో ఇటు జస్ట్ ఇప్పుడే స్టార్ట్ చేశాడు, త్వరలో ఇటు గోకిన రాబరు. సిగరెటా? నిన్న సార్ చెప్పారు కదా రిఫరెన్స్ బుక్, దానికోసం ఊరంతా వెతికాను, ఎక్కడా దొరకలేదు. ఇప్పుడేమో సిగరెట్ కావాలంటాడు, చివరికి అది ఇవాళ మన లైబ్రరీలోనే దొరికింది. సాయంత్రం ఏమో క్వార్టర్ కావాలంటాడు. ఫ్రీగా వస్తే ఫెదల్ దగ్గర నాకు. ఆహా, సీనియర్ లుక్ నీ మీద పడిందా? ఇక నీ సంగతి అంతే. నాకు నీ మీదే డౌట్ గా ఉంది. మీ ఇద్దరి మధ్య ఏదో ఉంది కదూ? ఉంది కదూ? నిజం చెప్పు. ఉంది కదూ? ఉంది కదూ? కమ్ ఆన్ యశు, టెల్ మీ. కమ్ ఆన్ యశల్ని. నువ్వు నాతో చెప్పలేదు, నేను కాలేజ్ మొత్తం చెప్పేస్తాను. నిజంగా చెప్పేస్తాను. సీనియర్ కి ఐశ్వర్యకి సంథింగ్ సంథింగ్ అని కాలేజ్ మొత్తం పోస్టర్లు అంటించేస్తాను. ఐషు, ఏయ్ ఐషు, ఏయ్ మామా, ఏమైందిరా వాడికి? సారీ ఐషు, సారీ. నేను లేదు కావాలని చెప్పి లారీ వచ్చి సార్ మీరు చెప్పి సార్ నేను ஆட்டோக்கு வழி விடுங்க விடுங்க. ஓடா அலக்கண்ணா. ஓடிங்க 4 பேர் போறீங்க. என்னடா லுக்குறா? போடா. 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 ఒక సంస్కారం లేని మృగంలా నేను తన ముందు నించోవాల్సి వచ్చింది. తన ఏడుపు తప్ప నా చెవులకి ఇంకేమీ వినిపించలేదు. నా బుద్ధికి తెలుసు అక్కడ ఇంకొక రోడ్ ఉందని, కానీ నా మనసుకి ఐషు తప్ప ఇంకేమీ కనిపించలేదు. నేను మళ్ళీ తనని ఏ మొహం పెట్టుకుని చూస్తాను? రికార్డ్స్లో ముడిచిటి ఐషు. సారీ 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 సారీ, ఇట్స్ ఓకే. నైట్ మొత్తం వర్క్ చేశాను, కాన్సంట్రేషన్ లేదు. ఒక సమోసా. ఐషు ఇంకోటి చెప్పు. ఇంకోటి. ఓకే మేడం. ఒక్క నిమిషం. సిగ్నల్లో కావాలని ఆ పని చేయాలి. లారీ అటు నుంచి రావడం చూసి భయం వేసింది. నీకేమీ జరగకూడదనే నేను పరిగెత్తుకుంటూ వచ్చి నీ డ్రెస్ బుద్ధి లేదు, నాకు బుద్ధి లేదు. నా మీద నాకే కోపం, నీకు తప్పకుండా నా మీద కోపం ఉంటుంది. ఏదో ఒక రోజు కోపమే. నువ్వు మాత్రమే చూడాల్సింది నన్ను 10 మంది చూసేలా చేసావు.
ఐశ్వర్య లవ్ చేస్తున్నాడని చెప్పిందిరా. చెప్పావు ఇప్పుడు తిప్పి చెప్తే మేము నమ్ముతావా? వెయిట్ పడుకొని చూస్తే నువ్వే నమ్ముతావురా. ఐషు నా జీవితంలో కలిసిపోయింది. తన దగ్గర నాకు నచ్చింది ఏంటంటే నేను ఇలాగే ఉండాలి అని ఎప్పుడూ ఆశించదు. అందుకే ఐషు అంటే నాకు అంత ఇష్టం. హలో ఏం చేస్తున్నావే? గౌతమ్ నువ్వు ఇట్టగడి చేస్తే నేను ఎవరితో పెళ్లి చేసుకోదు. ఏంటి ఈ టైంలో ఫోన్ చేసావేంటి? నువ్వు నా పెళ్ళానివే, ఎప్పుడైనా చేస్తాను. అవునవునవును ఓకే. అర్జెంటుగా ఒక కిస్ కావాలి. ఏంటిది మనకిది చాలదు. ఏ ఏంటి అది ఉచ్చు ఉచ్చుని? హలో 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 వన్ సెక్ అమ్మయ్యా. చెప్పు. ఏంటి సెటిల్ అయ్యావా? నేను కిస్ అడిగానుగా. ఇచ్చానుగా. ఏది ఉచ్చు 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 ఇచ్చేవే అదే నాకు రియల్ గా కావాలి. అది లిప్ టు లిప్. అలాంటివన్నీ పెళ్ళైన తర్వాతే. ఏమే నేనేమన్నా నిన్ను కొడుకునిమ్మన్నానా? కిస్సేగా ఇమ్మన్నాను. ఇద్దాం ఇద్దాం. ఎప్పుడు చూసినా ఇద్దాం ఇద్దాం అంటూ. హే, ఆ సంగతి సరే, నేను చెప్పేది విను. నాకు ఒక మొబైల్, ఒక సిమ్ కార్డ్ వెంటనే కొనివ్వు. అవెందుకు? లేదమ్మా, మీ ఆంటీకి లైట్గా డౌట్ వచ్చింది. తను కన్ఫర్మ్ చేసుకుని మీ అంకుల్కి చెప్పిందనుకో, ఫినిష్. నా మొబైల్ లాక్కుంటారు, ఇంట్లో ఉన్న ఫోన్స్ అన్నీ కట్ చేస్తారు. అప్పుడు నేను ఎలా కాంటాక్ట్ చేయమంటావు? ఒక సీక్రెట్ నెంబర్ ఉండాలిగా. ఆహా పుట్టమ్మా, ఇప్పుడు నువ్వు రాజకీయ నాయకుడు కూతురు అనిపించుకున్నావు. ఐషు ఐషు దొరికిపోయావా? ఏంటమ్మా? ఏం చేస్తున్నావు అక్కడ? తొందరగా రా. వస్తున్నానమ్మా వస్తున్నాను. ఏంటి ఈ ఇంట్లో ఒక్క మాత్రమే ఉందా? ఏ పోవే, అర్ధరాత్రి నీ గోలేమిటి? హలో. ఏయ్, పుట్టమ్మా, మాట్లాడు. కాలేజీకి వస్తే మాత్రం మూగరాగంలా ఉంటావు. హలో ఏం చేస్తున్నావే? హలో హలో చెప్పు. ఇంకా ఏంటి చెప్పేది? ఇందాక నేను చెప్తున్నాను కదా కిస్ కావాలని. అదా, ఇప్పుడు నువ్వు నా మూడుకి. ఒక చోటు నిల్చొని మాట్లాడు, సిగ్నల్ సరిగా లేదు. ఐషు నా పెదాలు ఎండిపోయాయి, నాలుగు తడారిపోయింది. కాసేపు నీ అందమైన పెదవులు ఇచ్చావంటే నా ఊపిరి ఆగిపోకుండా ఉంటుంది. ఏమంటావు? డైలాగ్ బానే ఉంది. మన పెళ్ళైన తర్వాత నేను పూర్తిగా నీదాన్ని. అప్పుడు నువ్వు నన్ను ఏమైనా చేసుకోవచ్చు. ఇప్పుడు కాస్త ఓపిక పట్టు, నా బంగారం ఓకే? కదూ. అప్పటిదాకా నువ్వు ఈ డైలాగులు కొట్టడం, డ్రామాలాడటం డ్రామాలాడటం? ఐశ్వర్య, ఇంత రాత్రి పూట ఏం చేస్తున్నావు? పోయి పడుకో. ఓకే అలాగే. ఎలా వచ్చాడు, ఎలా వెళ్ళాడు?